హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుద్ర వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ నెల అనగా మార్చి 30వ తేదీ వచ్చిన ఉగాది పండుగ గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడైనా కొత్తగా వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా మీరు ఆ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరం 2025 మార్చి 30వ తేదీ వచ్చిన ఉగాది పండుగ. ప్రతిసారి మనం ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అయితే ఉగాది పండుగను జరుపుకుంటాం. ఈ ఉగాది పండుగ తెలుగువారి సంవత్సరము ఎప్పుడు మొదలవుతుందంటే మార్చి 29 శనివారం 4 పైన అయితే ఈ విశ్వవాస నామ సంవత్సరం అనేది మొదలవుతుంది. మార్చి 29 4 లోపలే మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం అనేది ముగుస్తుంది. ఈ ఉగాది పండుగ రోజు మనం షడ్రుచులు సమ్మేళనం కలిగిన ఉగాది పచ్చడిని అయితే ఎలా స్వీకరిస్తామో, షడ్రుచులు అంటే 6 రకాలైన రుచులతో మనము తయారు చేసుకొని ఎలా అయితే స్వీకరిస్తామో అలా అన్నీ కలిపితేనే మన జీవితం అని ఒక సింబాలిక్గా చూపిస్తుంది మన సాంప్రదాయం. అయితే ఈ ఉగాది పండుగ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసుకొని కొత్తగా మొదలయ్యే ఈ తెలుగు సంవత్సరం మనకు చాలా బాగుండాలని, ఏ విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలని మనకు దగ్గరలో ఉన్న వినాయక స్వామి గుడికైతే వెళ్ళి గెరిక ఎర్ర పూలు స్వామివారికి సమర్పించి అర్చన చేయించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని శాస్త్రం అయితే చెబుతుంది. మనము కూడా ఏదైనా కొత్తగా ఒక పని మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ వినాయకునికైతే పూజ చేసుకుంటాము, విఘ్నాలన్నీ తొలగిపోయి మన పని బాగా జరగాలని. అలానే ఈ కొత్తగా మొదలవుతున్న ఈ మన తెలుగు సంవత్సరం కూడా మనకంతా మంచిగా జరగాలి, అంతా బాగుండాలనేసి మొదటిగా వినాయకుడి గుడికి వెళ్ళి మనమైతే పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గెరికనైతే ఆయనకు సమర్పిస్తే ఆయనైతే చాలా ఆనందంగా స్వీకరిస్తాడు. మనకి ఈ సంవత్సరం మన వెన్నంటే ఉండి మన బాధలు కష్టాలు అన్నిటి మనకు తోడుగా ఉండి మనకు మంచి ఫలితాలనైతే కలిగిస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మన సబ్స్క్రైబర్స్కి, మన యూట్యూబ్ ఫ్యామిలీకి ఈ మంచి విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకొక విషయం నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయం మోస్ట్లీ అబ్బాయిలకి, అమ్మాయిలు కూడా కొంతమంది ఉండొచ్చేమో తెలియదు. నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు నేను ఈ విషయాల్లో అబ్బాయిలనే ఎక్కువగా చూశాను. కొత్తగా వస్తున్న బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ గేమ్స్ అని చెప్పి లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. మనము రూపాయి పెడుతున్నామంటే మనకి మోసమే జరుగుతుంది. మనకి ఏదైనా మనం సంపాదించాలంటే రూపాయి మన దగ్గరికి రావాలి, కానీ మన చేతిలో ఉన్న రూపాయిని అయితే వదులుకోకూడదు. మన దగ్గరకి వస్తుందో రాదో తెలియదు, కానీ మన దగ్గర ఉన్న డబ్బులను అయితే పోగొట్టుకోకూడదు అస్సలు. చాలామంది, నేను 2-3 అయితే చూశాను నా సర్కిల్లో. 30 లక్షలు 40 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఇన్వెస్ట్ చేయడం, కనిపించుకోకుండా వెళ్ళిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్ చేసుకోవడం. మీ మీదే ఆధారపడిన మీ ఫ్యామిలీ ఏమవుతుందో, మీ పేరెంట్స్ ఏమవుతారో వాళ్ళైతే మిమ్మల్ని అస్సలు అడగరు. లక్షలు సంపాదించి మాకు తెచ్చి పెట్టండి అని. ఉన్న దాంట్లోనే తృప్తిగా మీరు ఏదో చేసుకొని చదువుకొని ఆనందంగా ఉండాలని వాళ్ళు అయితే కోరుకుంటారు. మీరు ఇట్లా లక్షలు అప్పు చేసి ప్రాణాలు తీసుకోవడం వల్ల అయితే వాళ్ళు చాలా బాధపడతారు. ప్లీజ్ ఎవ్వరూ అలా చేయొద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.